తాగునీటి కోసం నిత్యం పోరాటం చేస్తున్న వెంకటాపూర్ గ్రామస్తులు పాడైన బోర్వెల్ పనిచేయని మిషన్ భగీరథతో అవస్థలు పడుతున్న గ్రామస్తులు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన దుస్థితి. కొన్ని గ్రామాల్లో రోడ్లు లేకపోవచ్చు, మరికొన్ని గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉండొచ్చు. కానీ ఒక గ్రామంలో తాగడానికి చుక్క మంచినీరు కూడా అందుబాటులో లేకపోతే ఆ గ్రామ ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పన గురించి ప్రభుత్వాలు గొప్పలు చెప్తున్నా ఈ కాలంలో కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ గ్రామం తాగునీటి సమస్యతో అల్లాడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని వెంకటాపూర్ గ్రామ పంచాయతీ ప్రస్తుతం తీవ్రమైన త్రాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. గ్రామ ప్రజలు ప్రతిరోజు మంచినీటి కోసం పడుతున్న కష్టాలు చూస్తే త్రాగునీరు వంటి ప్రాథమిక అవసరం కూడా అందని పరిస్థితుల్లో వారు ఎలా జీవనం సాగిస్తున్నారో అర్థమవుతోంది. గ్రామంలో బోర్వెల్ ఉన్నప్పటికీ త్రాగడానికి పనికిరాని నీరు, మిషన్ భగీరథ పథకం ఉన్నప్పటికీ అందని సరఫరా, పాడైపోయిన బోర్వెల్ మరమ్మతులపై అధికారుల నిర్లక్ష్యం కలిసి గ్రామస్తుల జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టుతోంది. 2 బోర్లలో విషతుల్య నీరు తాగొద్దని హెచ్చరిక. వెంకటాపూర్ గ్రామంలో మొత్తం 3 బోర్వెళ్లు ఉన్నాయి. గ్రామ ప్రజల దాహాన్ని తీర్చాల్సిన ఈ బోర్లు ఇప్పుడు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. అందులో 2 బోర్వెళ్ల నుండి వస్తున్న నీరు రసాయనాలతో కలుషితమై దుర్గంధం వెదజల్లుతోంది. భూగర్భ జల వనరుల శాఖ అధికారులు ఈ నీటిని పరీక్షించి తాగడానికి పనికిరాదని స్పష్టంగా నిర్ధారించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ నీటిని దీర్ఘకాలంగా వినియోగిస్తే పక్షవాతం, కిడ్నీ సంబంధిత వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని అధికారులు నిర్ధారించిన నీరు ఇప్పటికీ గ్రామంలోనే ఉండగా ప్రత్యామ్నాయ తాగునీటి వనరుల కల్పనలో మాత్రం పురోగతి కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన ఒక్క బోరు కూడా పాడైపోవడంతో మరింత కష్టాలు గ్రామంలో పెరిగిపోయాయి. త్రాగడానికి ఉపయోగపడే మిగిలిన ఒక్క బోర్వెల్ కూడా నెలల క్రితమే పాడైందని గ్రామస్తులు చెప్తున్నారు. ఆ బోర్ మరమ్మతు కోసం ఎన్నిసార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. ఒక గ్రామంలో త్రాగునీటి ప్రధాన వనరులు పనిచేయకుండా పోయినా నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్తులు మండిపడుతున్నారు. బోరు మరమ్మతులు జరిగి ఉంటే కనీసం కొంతమేరైనా సమస్య తగ్గేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మిషన్ భగీరథ పథకం ఉన్న ప్రయోజనం మాత్రం శూన్యం. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం వెంకటాపూర్లో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ పైప్ లైన్ లీకేజీల కారణంగా నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. గ్రామానికి వచ్చిన నీరు కూడా నిరంతరాయంగా కాకుండా 15 రోజులకు ఒకసారి మాత్రమే వస్తోందని, అది కొద్దిసేపటికే ఆగిపోతోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో గ్రామ ప్రజలు మిషన్ భగీరథ నీటిపై పూర్తిగా ఆధారపడలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కోట్ల రూపాయలతో నిర్మించిన పథకం ప్రజలకు ఆశించిన ప్రయోజనాలను అందించలేకపోవడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ కాలనీకి అందని నీటి చుక్క గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కాలనీ గ్రామంలోని ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో మిషన్ భగీరథ నీరు అక్కడికి చేరడం లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రతి ఇంటికి నల్లా కలెక్షన్ ఉన్నప్పటికీ అందులో నీరు రావడం లేదని, పైపులు ఉన్నా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్యను అనేక సార్లు గ్రామ పంచాయతీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని చెప్తున్నారు. వాగునీళ్లే ఆధారం, త్రాగడానికి నీరు లేక గ్రామస్తులు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగుకు వెళ్లి నీటిని తెచ్చుకోవలసి వస్తుంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఈ సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి బిందెలు, కుండలతో వాగు వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవడం వారి దినచర్యగా మారిపోయింది. ఇది ఒక బిందె నీటి కోసం గంటల సమయం వెచ్చించాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. వేసవి కాలంలో నీటి కొరత మరింత తీవ్రమవుతుండగా వర్షాకాలంలో వాగులు ఉప్పొంగే సమయంలో అక్కడికి వెళ్లడం కూడా ప్రమాదకరంగా మారుతోంది. ఫిర్యాదులు చేసిన స్పందన కరువు. త్రాగునీటి సమస్యను ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వినతి పత్రాలు అందజేసిన, సమస్యను వివరించిన, సంబంధిత శాఖలను సంప్రదించిన పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యానికి, జీవన ప్రమాణాలకు నేరుగా సంబంధించిన సమస్యపై అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. సమీప గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. వెంకటాపూర్ మాత్రమే కాకుండా బాలన్పూర్, టేమ్రాన్, మువ్వాడ్ గ్రామాల్లో కూడా
త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఆ గ్రామాల ప్రజలు కూడా మంచినీటి కోసం నిత్యం అవస్థలు పడుతున్నారని చెప్తూనే ఉన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. త్రాగునీరు అనేది ప్రజలకు ప్రభుత్వం కల్పించాల్సిన అత్యంత ప్రాథమిక సౌకర్యం. అలాంటి అవసరమే నెరవేరకపోతే గ్రామీణ అభివృద్ధి గురించి చేసే ప్రకటనలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వెంకటాపూర్ గ్రామంలో కలుషిత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు పాడైన బోర్వెల్ ను వెంటనే మరమ్మతు చేయాలని, మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలను సరిచేసి ప్రతి ఇంటికి నిరంతరాయంగా త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజలు త్రాగునీటి కోసం కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి కొనసాగితే అది కేవలం ఒక గ్రామ సమస్యగా కాకుండా పరిపాలనా వైఫల్యానికి నిదర్శనంగా మిగిలిపోతుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. వెంకటాపూర్ విలేజ్ మాకు ఒక నెల నుంచి నీళ్ళు వస్తలేదు. 2 బోర్వెల్లు ఖరాబ్ అయి ఉన్నాయి. మిషన్ భగీరథ అయితే ఇప్పటికీ వస్తానే లేదు. అది అసలు నామ మాత్రమే ఉన్నది, కానీ అది మాకు యూజ్ అయితే అవుతలేదు. మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఇక్కడ రెస్పాండ్ అవుతలేరు. ఎవరి వస్తారు, సర్పంచ్కు చెప్తే సర్పంచ్ లేదు, ఉప సర్పంచ్కు చెప్తే ఉప సర్పంచ్ లేదు, సెక్రటరీ సార్కు చెప్తే సెక్రటరీ, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు ఈ నీళ్ళ పరిస్థితి మాత్రం బాగా చాలా ఇబ్బంది ఉన్నాయి. దానికోసమే మేము ఈ వాగుకి వస్తున్నాం. మాకు నీళ్ళ ప్రాబ్లం అయితే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. నా పేరు స్వాతి, చాపిడి స్వాతి. మాది వెంకటాపూర్ నీళ్ళు వస్తలేవు, బాగా ఇబ్బంది ఉన్నది నీళ్ళకు. 2-3 కిలోమీటర్ అక్కడికి పోయి తీసుకురావాలి. తానాలు చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి వాక్కు రావాలి మేము. మాకు 2 బోరింగ్లు ఖరాబ్ అయిపోయి ఉన్నాయి, బాగా ఇబ్బంది అవుతున్నది నీళ్ళకు. ఎట్లనే చేసి మాకు వాటర్ కావాలి సార్. ఇది మన వెంకటపూర్ జీపీలో ఇక్కడ 2-3 మంతానికి 3 బోర్వెల్లు ఉన్నాయి సార్. కానీ దానికి ఎంతో రిపేర్ చేసుకున్నారు ఏదో, కానీ ఇంతవరకు దానికి సక్సెస్ అయితే లేదు, పాస్ అయితే లేదు. అది మన మిషన్ భగీరథ ఇంకా అది ఇంకా దానికి ఏమైందో అది ఇంకా వస్తలేదు. దానికి పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు కూడా పట్టింపజేస్తలేరు సార్. దీంట్లో మేము మా ప్రజలు ఏం చేస్తున్నాం, ఏదో ఆగుకు ఏదో మారుమూల అక్కడ మనం అక్కడ 2 కిలోమీటర్ ఉన్నది తోయగూడెం నుంచి నీళ్ళు తీస్తున్నారు సార్. మాకు ఇదే పరిస్థితి మన బలాన్పూర్ కానీ, మన టెంబర్మోవాడ్ కానీ, బండగూడ కానీ ఇదే పరిస్థితి. ఎక్కడ పోయినా కూడా నీళ్ళే పరిస్థితి సార్. లొలి ఎక్కువ ఉన్నది సార్. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి సార్, కానీ మా మారుమూల ప్రాంతాలు ఇంతవరకు మారతలేవు సార్. అందువలన ఈ సరైన ఖచ్చితంగా పెద్ద బోర్వెల్ ఇక్కడ వేసుకోవాలి సార్. అది పెద్ద బోర్వెల్ అంటే అది మన సోలార్ బ్యాటరీ ఉంటే అప్పుడు ఈ గూడెంలో కొద్దిగా ఇంత పని చేస్తుంది. కానీ ఇటువంటి చిన్న బోర్తో ఇది ఇక్కడ నీళ్ళు సరిగ్గా సరఫరా కాదని నాకైతే అంచనా తెలిసి ఉన్నది సార్. దీనికి ఎట్లా చేసి మాకు బోర్వెల్ ఇక్కడ పెద్ద సోలార్ బోర్వెల్ వేస్తేనే మంచిది అంటే మేము అంటున్నాం. నేనే కాదు, మా పబ్లిక్ కూడా అదే ఉన్నారు సార్. దీన్ని దయచేసి దాన్ని మాత్రం మీరు చేస్తేనే చాలా బాగుంటుంది సార్. ఇదే కాదు, మా టెంబర్మోవాడ్ పోన్లీ, బండగూడ, టొక్కిన్ కూడా, ఈ మన బలాన్పూర్ మొత్తం టోటల్ మాకు నీరు సమస్య పెద్ద సమస్య ఉన్నది సార్. దీనికి మాత్రం ఏదో వచ్చేటట్టు మీరు ఇంకా చూడాలి. ఎక్కడ మాకు ఏ ఆఫీసర్ దృష్టిలో తీసుకుపోతారో, కానీ దయచేసి మమ్మల్ని ఈ టైంలో ఆదుకుంటే చాలా మంచిది సార్.